అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలనేది చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో మీకు చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారని అనుకోండి, మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ మనము లైనింగ్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే లైనింగ్ని కట్ చేసుకోవాలి. సో మనందరికీ తెలిసిందే కదా. కట్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఒక ½ ఇంచ్ వచ్చి మనము ఈ విధంగా అంటే స్ట్రైట్గా మనకి క్రాస్గా కాకుండా స్ట్రైట్గా లైన్ రావడం కోసం ½ ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకొని, అలాగే మరొక ½ ఇంచ్ క్రిందన చూసారు కదా, నేను ఇలా మరొక ½ ఇంచ్ మార్క్ చేశాను. ఇది వచ్చి మనకి ఖర్చుల కోసం. అలాగే బ్లౌజ్ యొక్క పొడవు, ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి మనకి 14.5 ఇంచులు ఉంది. ఈ 14.5 ఇంచుల్ని ఈ విధంగా ఈ చివర కూడా ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా మరొక ½ ఇంచ్ వచ్చి నేను ఖర్చుల గురించి మార్క్ చేశాను. చూసారు కదా, ఇంతవరకు క్లియర్ కదండి. ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఏంటి అంటే మనము బ్లౌజ్కి ఈ షోల్డరు, నెక్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. షోల్డర్ తీసుకునేటప్పుడు ఎంతెంత తీసుకోవాలి, నెక్ ఎంతెంత తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఫస్ట్ మనం కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చి 31.5 ఇంచెస్ అంటే 31.5 ఇంచులు. సో ఈ 31.5 ఇంచులు అంటే మనకి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఏంటి అంటే షోల్డరు, నెక్ గురించి 5.5 ఇంచులు అనేవి తప్పకుండా తీసుకోవాలి. మీకు 5.5 ఇంచులు అనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది. 3 ఇంచులు వచ్చేసరికి మనకి షోల్డరు, 2.5 ఇంచ్ అంటే 2.5 ఇంచుల నెక్ గురించి, అలాగే ఇక్కడ ఏంటి అంటే డౌన్, ఈ చంక డౌన్ గురించి 6 ఇంచులు, ఏ సైజు వారికైనా 6 ఇంచులు తీసుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచులు మనము ఈ యొక్క చంక రౌండ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం కట్ చేస్తున్న బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు, 31.5 ఇంచులు అంటే పెద్ద సైజు అండి. మనకి 30 లోపు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులు. ఇది 31.5 ఇంచులు అంటే పెద్ద సైజు కాబట్టి 1.5 ఇంచులు మనం తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నడుము లూజ్ అండి. నడుము లూజ్ చూసుకునేటప్పుడు ఏంటి అంటే ఈ 31.5 ఇంచులు మనం తీసుకున్నాం కదా, ఈ 31.5 ఇంచుల్లోని మనము 4వ భాగం తీసుకోవాలి. సో ½ ఇంచు మీకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే 32 ఇంచులు అనుకోండి. 32 ఇంచుల్లో మీరు 4వ భాగం తీసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను ఈ 31.5 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసరికి మనకి 7.30 వచ్చింది. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఒక ½ ఇంచు అలా మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ½ ఇంచు నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడే దీన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ 7.30 ఇంచుల్ని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. అలాగే మరొక 1 ఇంచ్ వచ్చేసరికి మనం బ్యాక్ డాట్స్ వేస్తాం కదండి, బ్యాక్ పార్ట్లోని ఆ డాట్స్ గురించి, అలాగే మరొక 1.5 ఇంచ్ వచ్చేసరికి ఖర్చుల గురించి. ఇప్పుడు మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటో తెలుసా అండి, చెస్ట్ లూజ్ మార్క్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మార్క్ చేసామా లేదా, లూజ్ ఏమైనా పెట్టామా, లూజ్ పెడితే చంక దగ్గర మనకి ముడతల్లాగా వచ్చేస్తుంది. చాలా మంది చేసే మిస్టేక్, బిగినర్స్ అయితే ఇదేనండి. బిగినర్సే కాదు, ఎంత మంచిగా టైలరింగ్ చేసే వాళ్ళైనా సరే ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. మనం నడుము లూజును బేస్ చేసుకొని చెస్ట్ లూజును కూడా మార్క్ చేసుకోవచ్చు. మనకి నడుము లూజు 7.30 వచ్చింది కదా, 7.30కి 1.5 ఇంచులు కలుపుకుంటే మనకి 9 ఇంచులు వస్తుంది. ఈ 9 ఇంచులను యాస్టీస్గా ఇలా మార్క్ చేసుకొని మరొక 1.5 ఇంచులు వచ్చి ఖర్చుల గురించి మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది చాలా క్లియర్గా వచ్చేస్తుంది. మీరు కట్ చేసుకునేటప్పుడు మొత్తం మన ఫిట్టింగ్ అంతా అయిపోతుంది కదా, స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటి అంటే మీకు ముడతలు రావడం కానీ, హ్యాండ్ దగ్గర ముడతలు రావడం ఇలాంటివి ఏవి వచ్చే ఛాన్స్ ఉండదు. ఇక్కడ కూడా ఈ చంక దగ్గర రౌండ్ చూడండి, మనకి నడుము లూజు 7.30 వచ్చింది కదా, యాస్టీస్గా ఇక్కడ కూడా 7.30 రావాలి. చూడండి, కరెక్ట్గా మనకి 7.30 వచ్చేసింది. ఇలా అన్నమాట. ఇలా వస్తే చంక దగ్గర ముడతలు కాదు కదా, ఇంక ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. ఫిట్టింగ్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని చాలా ఈజీగా ఎలా మార్క్ చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.